ఓం శ్రీ మాత్రే నమః. రేపే 500 ఏళ్లకు వస్తున్న అమావాస్య. ఎంతో శక్తివంతమైన రోజు. తులారాశి వారికి అఖండ రాజయోగం. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి జీవితంలో రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. అలానే తులారాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా ఆరోగ్యపరంగా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య అనేది 500 ఏళ్లకు వచ్చేటువంటి ఒక శక్తివంతమైన అమావాస్య. ఈరోజు తులారాశి వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే తులారాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ సమయం నుండి కూడా తులారాశి వారి జీవితంలో ఈ పరిహారాన్ని పాటించడం వల్ల విశేషమైన మార్పులు ఉంటాయి. ఆర్థిక పరంగా అభివృద్ధి ఉండటం, అలానే జీవన ప్రమాణం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. వ్యాపారంలో కొంచెం కష్టతరమైన పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి. మీరు తెలివిగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా తులారాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో ఖచ్చితంగా ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం జరుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా సంకల్ప బలం తోడవటం వల్ల అన్నిటిలో కూడా విజయాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారికి సమయం నుండి కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ప్రణాళికల పరంగా పనులు చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సహజంగా తులారాశి వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండటం వల్ల వీరికి అనుభవం ఎక్కువ ఉంటుంది. ప్రతి దాన్ని కూడా అనుభవం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల వీరి ఆలోచనలు అనేవి తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి సమయం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ విషయంలో మీరు మాత్రం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి పై స్థాయి అధికారుల నుండి అలానే జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుందని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా అనవసర వ్యవహారాల్లో మాత్రం జోక్యం చేసుకోకండి. కొన్ని సందర్భాల్లో మీరు ఇతరులకు మంచి చేద్దామని వెళ్ళినప్పటికీ దాన్ని అర్థం చేసుకోకుండా అవతలి వారు మిమ్మల్ని తప్పుపట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇతర వ్యవహారాలకు మాత్రం కొంచెం దూరంగా ఉండటమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే కళాకారులు చేసే ప్రతి పనిలోని కూడా సంకల్ప బలం తోడుండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా తులారాశి వారు కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. విద్యార్థులకి ఈ సమయంలో ఆరోగ్యం సహకరించకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న అస్వస్థతలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రతిభనైతే కనబరుస్తారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎంతో చురుగ్గా మనకు కనిపిస్తారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో తులారాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. శత్రువుల భయం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రత్యర్థులు కానీ శత్రువులు
శత్రువులు కానీ ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే అన్ని విధాలా కూడా ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి. అలానే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం గతంతో పోలిస్తే అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్య విషయంలో కానీ పిల్లల ఆరోగ్య విషయంలో కానీ ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి రాజకీయస్తులు మాత్రం ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకుని దాన్ని ఇతరులకు అందించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ పరంగా మాత్రం మీరు జాగ్రత్తగా లేనట్లయితే తులారాశి వారు 100% ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతమంది ఆర్థిక పరంగా కూడా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి రాజకీయస్తులు మాత్రం మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచాలి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కుటుంబంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నూతన పనులు ఏవైనా ప్రారంభించడం కానీ శుభకార్యాలు ప్రారంభించడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. తులారాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇద్దరూ కూడా కుటుంబ అభివృద్ధి కానీ లేదా సంతాన అభివృద్ధి కానీ కృషి చేయడం జరుగుతుంది. నూతనంగా గృహ మార్పులకి, కొనుగోలుకి చేసేటువంటి ప్రయత్నాలు వేగంగానే సాగుతాయి. తులారాశి వారు ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకుని స్నానం చేసిన తర్వాత ఇష్ట దైవం ముందు దీపారాధన చేసి జంతువులకు అంటే కుక్కలకు కానీ లేకపోతే గోవులకు కానీ దగ్గరలో ఉన్న జంతువులకి చేతితో ఆహారం తినిపించినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన మార్పులు వస్తాయని చెప్పుకోవచ్చు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.